నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, అమరావతి రాజధాని నిర్మాణ వేగవంతం, పారిశ్రామిక ప్రోత్సాహకాలు వంటి కీలక అంశాలపై రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో 30కి పైగా అజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీపీపీ పాలసీ 2026 ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపే అంశంతో పాటు దిశ బిల్లు 2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు 2024 ఉపసంహరణపై, వాటి స్థానంలో మరింత పటిష్టమైన చట్టాల రూపకల్పనపై కూడా మంత్రివర్గం చర్చించారు. విజయవాడలో ప్రమాదకరంగా మారిన అవుట్ ఫాల్ డ్రైన్ ను వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పన్నుల వసూళ్లలో చూపుతున్న శ్రద్ధను ప్రజా సమస్యల పరిష్కారం ఎందుకు చూపడం లేదని నగరపాలక సంస్థను సిపిఎం నాయకులు ప్రశ్నించారు. నగరానికి రావాల్సిన గ్రాంట్లను తీసుకురావడంలో స్థానిక ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ప్రమాదకరంగా ఉన్న డ్రైన్ ను తక్షణమే బాగు చేయాలని డిమాండ్ చేశారు. కమిషనర్ గారికి దరఖాస్తులు ఇచ్చిన అధికారులు వచ్చి చూసి వెళ్ళడం తప్ప ఇంతవరకు ఆ పాడైపోయి ప్రమాదకరంగా ఉన్నటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థని బాగు చేసే పరిస్థితి కనబడటం లేదు. పన్నులు వసూలు చేసే దాంట్లో మరి ఆలస్యం అయితే పెనాల్టీలు కట్టించుకుంటున్నారు, పంపులు కట్ చేస్తున్నారు, అడ్వాన్స్గా ముందుగానే 6 నెలల ముందుగానే ట్యాక్సులు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. ఇంత శ్రద్ధ చూపిస్తున్నటువంటి ప్రభుత్వం మరి విజయవాడకు సంబంధించినటువంటి పనులు ఎందుకు చేయట్లా? అదేమనంటే కాంట్రాక్ట్లు ఎవరు ముందుకు రావట్లేదు అంటున్నారు. కాంట్రాక్ట్లు ఎందుకు ముందుకు రావట్లా? మా బిల్లులు బకాయిలు 300 కోట్ల రూపాయలు విజయవాడ కార్పొరేషన్ మాకు చెల్లించడం లేదని కాంట్రాక్టులు చెప్తున్నారు. ఎందుకని చెల్లించడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం విజయవాడకు రావాల్సిన నిధులనేమో వాడేసుకుంటుంది. సుమారు 1000 కోట్ల రూపాయల నిధులు విజయవాడ నగర అభివృద్ధికి కేటాయించాల్సిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పేరుతో మొత్తం దారి మళ్లించేస్తుంది. విజయవాడ నగరం మొత్తాన్ని గాలికి వదిలేసింది. అందులో భాగంగా మురుగునీళ్ళు వస్తాయన్నా పట్టించుకోవడంలా, మనుషులు చనిపోతున్నారన్నా పట్టించుకోవడంలా, మరి డ్రైనేజీ నిర్మాణం చేయమన్నా పట్టించుకోవడం లేదు, కలవట్లు పాడైపోయినా పట్టించుకోవట్లా, రోడ్లు పాడైపోయినా పట్టించుకోవట్లా, కొండ మీద రిటైనింగ్ వాళ్ళు ప్రమాదకరంగా ఉన్నాయి, పడిపోతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారన్న పట్టించుకునే పరిస్థితులు ఈరోజు విజయవాడ నగరంలో కొనసాగుతుంది. ఎమ్మెల్యేలు అడ్రస్లు లేరు, ఎంపీలు అప్పుడప్పుడు మొహం చూపించడం తప్ప ఈరోజు విజయవాడ నగరానికి రావాల్సిన నిధుల్ని, అభివృద్ధి పనుల్ని పట్టించుకొని విజయవాడ నగర ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల రాబోయే రోజుల్లో మరి విజయవాడ ప్రజలందరూ ఈ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే మరి మున్సిపల్ కార్యాలయాల్ని, కలెక్టర్ కార్యాలయాలను కూడా దిగ్బంధం చేసేదానికి సిద్ధమవుతారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గత 2-3 నెలల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నాను. నాలో బాగలేదండి అంటే కమిషనర్ గారు సరే పంపిస్తాం, చూస్తాం, చేస్తాం అన్నారు. అయినా కానీ ఇంతవరకు అంతులేదు, ఏం లేదు. అదేమనంటే కాంట్రాక్ట్ రావట్లేదని అంటున్నారు. ఏఈ గారు మాట్లాడితే ఏది దేనికి సమాధానం ఏం చెప్పట్లేదు. రావట్లేదంటే వాళ్ళకి డబ్బులు సకాలంలో ఇస్తే ఎందుకు రారు, వాళ్ళకేమో రావట్లేదు, మేము ఏం చేయమని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది అందుకే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మార్పు కావాలి, మార్పు సాధ్యం నినాదంతో సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార పాదయాత్రలకు శ్రీకారం చుట్టింది. గుంటూరులో ప్రారంభమైన ఈ పాదయాత్రలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రైతులు, కార్మికులు, యువత, విద్యార్థుల సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు సిపిఐ నాయకులు తెలిపారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల మెరుగైన ఆర్థిక వ్యవస్థ కోసం, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం, మన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి, ప్రత్యేక హోదా అమలుకి ఢిల్లీ గద్దెతో పోరాడడం కోసమే సిపిఐ పార్టీ 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తుంది. సెప్టెంబర్ 1వ తారీఖున చలో ఢిల్లీ పేరుతో లక్షలాది మంది ఈ దేశ రాజకీయ
మోడీ దుర్మార్గ దుష్ట మోసపూరిత కుతంత్ర మతోన్మాద విభజనవాద ఈ రాజకీయాలకి చెల్లు చీటి పలకాలి. మార్పు రావాలి. మార్పు కోసం ప్రజలు యువకులు ఎదురు చూస్తున్న దానికి అర్థం పట్టే విధంగా చలో ఢిల్లీ సెప్టెంబర్ 1వ తారీఖు పిలిపించింది. లక్షలాది మందితో రామలీల మైదానంలో జరిగే సభని జయప్రదం చేయడానికి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా సిపిఐకి తోడ్పాటుని అందించాలని చెప్పి కోరుతూ ఈ ప్రచార యాత్ర కార్యక్రమాన్ని ఉత్సాహపూర్తిగా నిర్వహిస్తున్నటువంటి నగర పార్టీ నాయకత్వాన్ని, అలాగే సోదరుడు ఆకిటి అరుణ్ కుమార్ గారు వారి టీం మొత్తాన్ని, జిల్లా నాయకత్వాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీకి మీ మద్దతు అన్ని వేళలా లభించాలని, కమ్యూనిస్టులు బలపడితేనే ప్రజాస్వామ్యము పార్లమెంటరీ వ్యవస్థ మనగలుగుతుందని మరోసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరం కూడా సెలవు తీసుకుంటున్నాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. విజయవాడలోని ముత్యాలంపాడులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా వైసీపీ ఏర్పాటు చేసిన టెంట్ ను టీడీపీ వర్గీయులు తొలగించినట్లు సమాచారం. ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా నిరాశ్రయులకు అల్పాహారం, పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి గల్లా మాధవి కృషి చేస్తున్నారని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్నారని పలువురు నాయకులు కొనియాడారు. గల్లా మాధవి గారు ఇంతవరకు ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కానీ, గుంటూరు 2 నియోజకవర్గంలో కానీ ఏ ఎమ్మెల్యే ప్రజలతో మమేకమైనట్లుగా దాఖలాలు లేవు. గల్లా మాధవి గారు ఆమె సొంత ద్విచక్ర వాహనం మీద ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో పర్యటిస్తూ, అట్లానే ఎక్కడైతే తప్పుడు విధానాలు, తప్పుడు పనులు జరుగుతున్నాయో అక్కడికి ఆమె డైరెక్ట్గా వెళ్ళి ఆ నిందితుల్ని పట్టుకోవటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఇంతవరకు ఈ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కానీ, గుంటూరు 2 నియోజకవర్గంలో కానీ గత శాసనసభ్యులు ఎవరు ఈ విధంగా పర్యటించిన దాఖలాలు లేవు. ప్రజలు ఆమెకు అత్యధిక మెజారిటీ అందజేసినందుకు ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఆమె నిరాటంకంగా సేవ చేస్తూ ప్రజలను మన్ననలు పొందుతూ ఈ రోజున ప్రముఖ స్థానంలో మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉండటం జరిగింది. ఆమెకి సంపూర్ణ ఆయురారోగ్యాలు లభించాలని చెప్పి, ఆమెకి ఇలానే ప్రజలకి నిరంతరం సేవలు చేస్తూ ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా, కూటమి పార్టీ శ్రేణులుగా మేమందరం కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్న పేదల నిరాశ్రయులకి ఆహారం అందజేయడం జరిగింది. డ్రైన్స్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి అన్నీ కూడా మరి దాదాపుగా ఈరోజు మరి ముఖ్యంగా వాటర్ చాలా కాలనీస్కి గతంలో వాటర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఎక్కడైతే వాటర్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఆ యొక్క పరిస్థితులను గమనించి వెంటనే వాటర్ వచ్చేటువంటి పరిస్థితి, ప్రతి పేదవాని యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలనేటువంటి ఉద్దేశంతో మరి ముఖ్యంగా ₹1 కూడా ఖర్చు పేదవాళ్ళ మీద పడకుండా మరి వాటర్ ఇచ్చేటటువంటి పరిస్థితి, రోడ్స్ కానీ, అదేవిధంగా
కోర్సు కూడా ఎక్కడైతే అవసరం ఉందో కోర్సు కూడా వేయటం అనేది జరిగింది. ఆ విధంగా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటూ మరి అందరూ మనం పొందుతూ ముందుకెళ్తున్నటువంటి గల్లా మాధవ్ గారి రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఉన్నతమైనటువంటి పదవిలోకి రావాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటూ మరి ముఖ్యంగా సిస్టర్స్ కూడా నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సేవలందిస్తోంది. జిల్లాలో వేలాది మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించిన ఈ సంస్థ మహిళలు, యువత కోసం వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆర్థిక స్వలంబనకు దోహదపడుతోంది. నేను రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 9 ఇయర్స్గా డిఎస్టీగా చేస్తున్నాను. ఇక్కడికి నేను జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనర్ నేర్పించడానికి వచ్చాను. ఇక్కడ మొత్తము 25 మెంబర్స్ ఉన్నారు. సో ఎంతోమంది గ్రామాలలో ఉన్న మహిళలకి ఇలా ట్రైనింగ్ ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలామంది చదువుకొని బయటకు వెళ్ళి జాబ్ చేయలేరు. ఒకవేళ జాబ్ చేద్దామన్నా ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. ఇంకొక విషయం ఏంటంటే చదువుకున్న తర్వాత చాలా మందికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జాబ్స్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. సో బ్యూటీషియన్ అనేది ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్నది. సో ఒకరోజు బ్యూటీషియన్గా వెళ్తే చాలా అమౌంట్, అంటే ఒక రోజు 30,000, 40,000 అలా ₹1,00,000 వరకు ఒక రోజు మనం సంపాదించుకోవచ్చు. అంటే నెల రోజుల ఇన్కమ్ అనేది మనం 1 డేలో సంపాదించుకోవచ్చు. నా పేరు బాసారవి. నేను గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టరు. మా సంస్థ నవంబర్ 23, 2002లో స్థాపించబడింది. మా సంస్థ ముఖ్య ఉద్దేశము గ్రామీణ నిరుద్యోగ యువతలకు శిక్షణ అందిస్తాము. శిక్షణలో టూల్ కిట్, మెటీరియల్, ఫుడ్, లాడ్జింగ్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. సో మా దగ్గర మెయిన్ బ్యూటీ పార్లరు, వస్త్ర చిత్రకళ ఉద్యమి అంటే మగ్గము, టైలరింగ్, జూట్ బ్యాగ్, జెంట్స్కి అయితే CCTV, సెల్ ఫోన్లు, హౌస్ వైరింగ్, ఫోటోగ్రఫీ, AC రిఫ్రిజరేషన్ ట్రైనింగ్. శిక్షణ వ్యవధి 36 రోజుల నుంచి 30 రోజుల వరకు ఉంటుంది. చిన్న EDP ట్రైనింగ్ అయితే 6 days. EDP అంటే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో శిక్షణ కోసము ఒక డొమైన్ స్కిల్ ట్రైనరు మా ఇన్స్టిట్యూట్కి వస్తారు. వాళ్ళు ట్రైనీస్తోనే ఇక్కడ 30 days ఉంటారు. 30 daysలో వాళ్ళకు మొత్తం స్కిల్ ట్రైనింగ్తో EDP ట్రైనింగ్ కూడా ఇస్తాం. EDP ట్రైనింగ్ అంటే కొన్ని బిహేవియర్ గేమ్స్ అవి నేర్పితే వాళ్ళకు ఫ్యూచర్లో ఓన్ బిజినెస్ చేస్తే వాళ్ళకు యూజ్ అవుతుంది. సో మాకు ఈ సంవత్సరం టార్గెట్ 1,250 ఇచ్చారు. ఇప్పటి వరకు 398 మందికి శిక్షణ ఇచ్చాము, 15 బ్యాచ్లు. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ బ్యూటీ పార్లరు అండ్ వస్త్ర చిత్రకళ మగ్గం బ్యాచ్ నడుస్తుంది ఇన్స్టిట్యూట్లో. ఆఫ్ సైట్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కొత్తగూడలో ఇప్పుడు నిన్ననే కంప్లీట్ అయిపోయింది. తూర్పు గోదావరి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం హోదాకు తగిన భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ అంశంపై నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు రాష్ట్ర డీజీపీ తీరును తప్పుపడుతూ పర్యటన సమయంలో పోలీసు బందోబస్తు ఉద్దేశపూర్వకంగా తగ్గించారని విమర్శించారు. ఏదో కుట్ర జరుగుతుంది, ఆ కుట్రను తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలి, లేదా ఆయనకి ఏదన్నా అపాయం సృష్టించాలనేటువంటి ఉద్దేశమే ఈ ప్రభుత్వం పెద్దల్లో కనబడతా ఉంది. ఇందాక రిటర్న్ సార్తో ప్రోగ్రామ్ అయిపోయి అందరూ నలిపే ఉన్నాం, కానీ ఒక్క కాకి చొక్క నలగలేదు. మీరు అందరూ చూసుంటారు, 2.5 గంటల పాటు ఈ మధ్యకాలంలో ఇంత ఎండ కూడా లేదు చంద్రబాబు నాయుడు దయ వల్ల. దాదాపు 38-40 డిగ్రీలు ఎండ ఉంది. అందరం దాదాపు ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం అయినంత వరకు తిరిగాం. మీరు ఇక్కడ బయట పోలీసులు ఉన్నారు, ఒక్క పోలీసు ఒక్క నలిగిదాం చూడండి. అసలు ఎవరు లేరు ఇక్కడ. హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే టైంకి, హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే టైంకి ఒక్క పోలీస్ అధికారి లేడు. తీరా ఇక్కడి నుంచి బయలుదేరి టొబాకో బోర్డు దగ్గరికి వెళ్ళేసరికి టొబాకో బోర్డు గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అది ప్రాపర్టీ కాబట్టి అక్కడ 10 మందో 20 మందో పోలీసులు ఉన్నారు. దేనికి? మీ తాలూకా ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి ఉదయం 4-5 సార్లు ట్రై చేశాం, స్పందించారు. డిఐజీ ఫోన్ ఎత్తారు. ఇది ఎప్పుడు కూడా ఎల్లకాలం ప్రభుత్వం ఉంటుంది అన్నటువంటి భావన ఎవరికి కూడా కరెక్ట్ కాదు.
ఏ అధికారికి కూడా కరెక్ట్ కాదు. మరొకసారి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం, భవిష్యత్ మీ తలరాతలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి బ్రహ్మ రాస్తాడు అనుకోకండి. భవిష్యత్తులో మీ తలరాతలు రాసింది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు వ్యవహరించాలి. మీరు ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉన్నారు? మన భీమవరంలో లేదు సెక్యూరిటీ, ఇక్కడ లేదు, కానీ మీ ఫోర్స్ మాత్రం వచ్చినటువంటి జనాన్ని ఆపడానికి మాత్రం మీరు పోలీస్ అధికారులు వాడతారు. దాదాపు 4-5 కిలోమీటర్ల మేర ముందే మీరు చెక్ పోస్టులు పెట్టి పోలీసుల్ని పెట్టి వస్తున్నటువంటి జనాన్ని ఆపుతారు. మేము డెఫినెట్గా దీని మీద కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకి లేఖ రాస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ అనేటువంటిది రాష్ట్ర ప్రజలకి అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, మా కార్యకర్తల అభిమానుల మీద ఉంది. గుంటూరు జిల్లా పొన్నూరులో మెగా డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. డిఎస్సి వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. దీక్షలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారని ఆరోపిస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి డిఎస్సి అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కోరారు. మెగా డిఎస్సి పేరుతోటి ప్రతిభను తుంగలో తొక్కి అవినీతి మార్గంలో అనేక మందిని ఉపాధ్యాయులు చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సిపై సిబిఐ విచారణ చేయాలని గత 1-2 నెలల నుంచి రాష్ట్రమంతా ఉద్యమిస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. ఇటీవల నీట్ పరీక్షలో పేపర్ లీక్ అయినందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్ నైతిక బాధ్యత వహించి జంజీ ఉద్యమానికి తలవొగ్గి రాజీనామా చేసిన సంగతిని మీకు తెలుసు. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనజీ సంయుక్తంగా పిలుపునిచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ క్రమంలో ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మరి పొన్నూరులో స్థానిక శాసనసభ్యుడు దూళ్లపాళ్ల నరేంద్ర, మరి ఇది ఏమీ దౌర్జన్యకాండ నాకు అర్థం కావడం లేదు. ఉదయం నుంచి టెంట్ వేయనీయకుండా పోలీసులను అడ్డుపెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జనజీ యువకులు పోలీసులను ఎదిరించి టెంట్ని వేసి నిరాహార దీక్ష శిబిరంలో కూర్చున్నట్టు విషయం మీ అందరికీ తెలుసు. ఈ డిమాండ్ని ప్రభుత్వం ఆమోదించి వెంటనే డిఎస్సిలో అవకతవకలు సరిదిద్దాలని, తిరిగి చర్యలు తీసుకునే వరకు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని జంజీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. స్థానిక పోలీసులో దౌర్జన్యకాండను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంజీ సంయుక్తంగా ఖండిస్తూ ఉంది. మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువతను చైతన్యపరిచే లక్ష్యంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ యువ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమం బాపట్ల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక, సాహిత్య పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొనగా డ్రగ్స్ కు దూరంగా ఉండి విద్య, క్రీడలు, సేవా కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ముఖ్య అతిథులు పిలుపునిచ్చారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి గంజాయి కానీ, మత్తుమందు కానీ, వివిధ రకాలైనటువంటి మత్తు పానీయాలు సేకరించడం ద్వారా ఎక్కువ మంది యువతరం వాళ్ళ ప్రాణాలు కోల్పోయి అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కలిగించడానికి ఈ మై భారత్ ప్రోగ్రాం ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కిరణ్మయ్య గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన కళాశాలలో ఈ మై భారత్ ప్రోగ్రామ్స్ ఇది 3వ సారో 4వ సారో ఏర్పాటు చేయడానికి మనందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించేందుకు ఒక మంచి మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంది. ఆ మేనేజ్మెంట్ సభ్యులుగా ఉన్నటువంటి మన కళాశాల కరస్పాండెంట్ సెక్రటరీ శ్రీ వల్లభనేని బుజ్జే చౌదరి గారికి ప్రత్యేకమైనటువంటి మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థులు మేలుకోవాలి, అవేర్నెస్ అనేటువంటిది పొందాలి. తప్పనిసరిగా ఈ ప్రోగ్రాం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అనేటువంటిది తెలుసుకుని ఈ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో చాలా చక్కగా
యాక్టివిటీస్లో పాల్పంచుకోవటానికి చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి డాక్టర్ పిఎస్ఆర్ గారి ద్వారా ఈ కల్చరల్ ఈవెంట్స్ని సహకరించినటువంటి కోకిల మరి మన మిత్రులు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంతో పాటు కోర్టు వెలుపలే వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేలా అవగాహన కల్పించే లక్ష్యంతో మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0 ప్రచార కార్యక్రమం ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అవగాహన నడకలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి ప్రజలు ముందుకు రావాలని న్యాయాధికారులు పిలుపునిచ్చారు. ఈరోజు గౌరవనీయ సుప్రీంకోర్టు వారి ఆదేశానుసారం, అలాగే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం మా లీగల్ సర్వీసెస్ సంస్థల ఆధ్వర్యంలో ప్రజలందరికీ మధ్యవర్తిత్వం పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా మధ్యవర్తిత్వం యొక్క ముఖ్యోద్దేశాలను తెలుసుకోవాలని, రాజీ అనేది చట్టబద్ధంగా ఉండాలంటే మధ్యవర్తిత్వమే ఒక మార్గం అని అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. వచ్చే నెలల్లో పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో అన్ని విధాలా కూడా ప్రజల్ని చైతన్యం చేయడం జరుగుతుంది. ఈ మధ్యవర్తిత్వాన్ని కూడా అందరూ కూడా ఈ మీడియేషన్ ఏదైతే ఉందో అందరూ దీని యొక్క ముఖ్యోద్దేశాన్ని తెలుసుకొని కక్షిదారులు ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఈ ర్యాలీకి ఇచ్చేసిన అందరికీ కూడా నాకు విజయవాడలో మెగా డిఎస్సి వ్యవహారంపై టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ విమర్శలు మరింత తీవ్రంగా మారాయి. వైసీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఖండిస్తూ డిఎస్సిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా పరస్పరం సవాళ్లు, తీవ్ర వ్యాఖ్యలు చోటు చేసుకోవడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చిలకలూరిపేట, ఎడ్లపాడు మండలాల్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన సంక్షేమం, అభివృద్ధిపై ఆయన మాట్లాడారు. గత 2 ఏళ్లలో రెట్టింపు సంక్షేమం, రెండింతల అభివృద్ధి సాధించామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వమే రాష్ట్రానికి, ప్రజలకు నిజమైన బలమని అన్నారు. రాష్ట్ర ఆదాయం పరిమితంగానే ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తేనే ఆదాయం పెరిగి ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమం అందించగలమని చెప్పారు. 25 లక్షల కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాచితే లక్షలాది ఉద్యోగాలతో పాటు రాష్ట్రానికి 7.50 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని వివరించారు. యువతకు ఉపాధి అవకాశాల కోసం పెట్టుబడులే కీలకమని అన్నారు. బాబు గవర్నమెంట్ డబ్బులే. ఆ విధంగా మంచినీటిని కూడా జలజీవనంలో పెట్టబోతున్నాం. ఇప్పుడు మన అమ్మాయి అడిగింది, బీసీ శ్మశానం పెండింగ్ ఉన్నది, అది చేపిస్తాం. మీకు అవసరమేనా? బీసీలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేయండి. అవసరమైన శ్మశానం అడిగారు, అది చేపిద్దాం. బీసీ శ్మశాన వాటిక చేపియాలి, చేపిద్దాం. ఇంటికి డబ్బులు కొత్త వాటికి
అడిగారు. అవి కూడా మేము చెప్తున్నాం. ఏపీపై 14-19 మధ్య ఆగిపోయిన ఎండకు దెబ్బతీయమని అడుగుతున్నాం. 14-19 మధ్య కూడా. అదేవిధంగా రోడ్లన్నీ వేపిస్తున్నాం. గుర్లపాడులో పెన్షన్ రాని కూడా 3 లక్షల పెన్షన్ నెక్స్ట్ మంత్ ఇవ్వబోతున్నారు. భర్త చనిపోయిన వరకు ఇవ్వబోతున్నారు ముందు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ విధంగా 1 by 1 చేస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. డీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రాచమల్లు డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్షకు స్థానిక నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. డీఎస్సీ పేపర్ లీకేజీ అక్రమాలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. అర్హులైన నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 6, 7, 8, 9 4 రోజులు రిలే నిరాహార దీక్ష జరుపుతూ ఉన్నాం. 10వ తారీఖున గొప్ప నిరసన ర్యాలీ నిర్వహించబోతూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణము మా డిమాండ్స్ ఏంటంటే కనుక, ఒకటి మెగా డిఎస్సీని దగా చేసినారు కాబట్టి 20 లక్షల రూపాయలకు ఉద్యోగాలకు అమ్ముకున్నారు కాబట్టి ఆ యొక్క పరీక్షను పూర్తిగా నియామకాన్ని రద్దు చేసి మళ్ళీ నూతనంగా జరపాలా, సిబిఐ విచారణ జరిపించాలా, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా. ఇది మొదటి డిమాండ్. రెండవది, ఎన్నికల కంటే ముందు మీరు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. 26 నెలలు అయింది. ఒక్కొక్క నిరుద్యోగికి 78,000 రావాలి బకాయి. ఆ బకాయి పడిన 78,000 రూపాయలు వెంటనే చెల్లించి ప్రతి నెల 3,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కు మీరు వెయ్యాలి. ఇది రెండవది. మూడవది, చదువుకునే పిల్లలు ఎవరైతే ఉండారో విద్యార్థులు వాళ్ళకి 26 నెలల కాలంలో మీరు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయి 9,600 కోట్ల రూపాయలు ఉంది. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ 9,600 కోట్లు మీరు చెల్లించి విద్యాలయాల్లో ఉండాల్సిన పిల్లలు ఈరోజు వీధుల పాలు చేసినారు. మీరు ఆ వీధుల్లో ఉండాల్సిన పిల్లలను జైళ్ళకు పోకుండా కనీసం మళ్ళీ తిరిగి విద్యాలయాలకు వచ్చిన పరిస్థితి చేయండి. ఎప్పుడైతే విద్యాలయాల్లో ఉండాల్సిన పిల్లలు ఫీజులు కట్టకపోతే కాలేజీ యాజమాన్యాలు ఇంటికి పంపిస్తున్నాయి. తల్లిదండ్రులు ఫీజు కట్టలేని పరిస్థితులు ఉన్నారు, వీధుల పాలు అయిపోయినారు. రేపొద్దున అసాంఘిక కార్యకలాపాలకు దగ్గరవుతారు, మత్తు పదార్థాలకు దగ్గరవుతారు, జైళ్ళ పాలయ్యే పరిస్థితి కూడా వస్తుంది. ఈ పాపమంతా మీరు మూట కట్టుకోకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా ఫీజు రియంబర్స్మెంట్ 9,600 కోట్లు చెల్లించి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు మీరు ఉపయోగపడండి. నిరుద్యోగ భృతి 78,000 రూపాయలు ఇచ్చి ఎన్నికలప్పుడు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మేము తప్పుడు మనుషులం కాదు, నిజాయితీ మనుషులమే అని చెప్పి నిరూపించుకోండి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మీరు 20 లక్షల ఉద్యోగాలన్నీ ఇవ్వండి, నిరుద్యోగ భృతాన్ని ఇవ్వండి. మెగా డిఎస్సీ పేరుతో దగాబడిన యువకులను తప్పనిసరిగా మీరు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఆ పరీక్షను మళ్ళీ రద్దు చేసి నూతనంగా జరపాల్సిన బాధ్యత మీ అందరిపైన, ప్రభుత్వం పైన ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు వేగవంతం చేసింది. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే వేడుకలకు సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి పగడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ పరేడ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరం, అగ్నిమాపక ఏర్పాట్లతో పాటు విశిష్ట అతిథుల సిట్టింగ్, ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధిని ప్రతిబింబించేలా శాఖల శకటాలు, ప్రదర్శన స్టాళ్లు, దేశభక్తిని చాటే సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణీయంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం ఉన్నాయో చెక్ చేసుకొని ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంకో సైడ్ అదర్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళ సైడ్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మార్చ్ ఫాస్ట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, మార్చ్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కడప, కమాండెంట్ ఎన్సీసీ కడప, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్ట్రైక్. ఓకేనా? అట్లా ప్రాక్టీస్. సో ఓవరాల్గా ఆర్డీఓ కడప మున్సిపల్ కమిషనర్ కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్ అండ్ మేక్ షూర్ దట్ దేర్ ఇస్ నో graduation and
sufficient quantity of drinking water bottles to all invitees and officers. Municipal Commissioner గారు అట్లాగే నామినేటెడ్ వారికి అందరికి కూడా సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ముందుగానే చెక్ చేసుకోండి. అది ఫెయిల్ అయితే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.